సీతాయందురుగా పూర్వములంకలో జన్మించిన నా నామము సీతాయందురుగా పూర్వములంకలో జన్మించిన నా నామము సీతాయందురుగా నామము సీతాయందురుగా నామము సీతాయందురుగా అప్పుడు రావణ బ్రహ్మలోకముల తిలకించియుత నడిగెనుగా అప్పుడు రావణ బ్రాహ్మణోత్తముల తిరుదేవి నడిగెనుగా అప్పుడు రావణ బ్రహ్మలోకముల తిలకించియుత నడిగెనుగా అప్పుడు రావణ బ్రాహ్మణోత్తముల తిరుదేవి నడిగెనుగా తిలకించియుత నడిగెనుగా పిలిపించియుత నడిగెనుగా సీతాలంకల జల్ల జగను చూసి గ్రమ పెద్దలు పలికిరిగా సీతాలంకల జల్లగటాను శీఘ్రమే పెద్దలు గలగిరిగా గ్రమ పెద్దలు పలికిరిగా శీఘ్రమే పెద్దలు గలిగిరిగా పలకము పెట్టెలు నన్ను పెట్టి ఆ గంగా నదిలో విడచిరకెలియా కనుగము పెట్టెలు నన్ను పెట్టియ గంగా నదిలో విడిచిరి తెలియ పలకము పెట్టెలు నన్ను పెట్టి ఆ గంగా నదిలో విడచిరకెలియా కనుగము పెట్టెలు నన్ను పెట్టియ గంగా నదిలో విడిచిరి తెలియ గంగా నదిలో విడచిరకెలియా గంగా నదిలో విడిచిరి తెలియ అప్పుడు జనకుడు స్నానము చేయగ జలధారికి నే దత్తికెలియా అప్పుడు జనకుడు తానము చేయగ జడదారికి కట్టిపు తెలియ జలధారికి నే దత్తికెలియా జడదారికి కట్టిపు తెలియ ఆలవి ఊర్మిలకి సాకేసియో ముగ్గురు తెల్లెలు ముగముత వినరే ముగ్గురు పిల్లలు మొత మొత వినవే ఆలవి ఊర్మిలకి సాకేసియో ముగ్గురు తెల్లెలు ముగముత వినరే ముగ్గురు పిల్లలు మొత మొత వినవే ముగ్గురు తెల్లెలు ముగముత వినరే ముగ్గురు పిల్లలు మొత మొత వినరే పూర్వములంకల జన్మించిన నా నామము సీతాయందురుగా పూర్వములంకల జన్మించిన నా నామము సీతాయందురుగా నామము సీతాయందురుగా నామము సీతాయందురుగా నేను పుట్టగా శివాదలకు నా వెంబడి ముందుగా పుట్టెనుగా నేను పుట్టగా శివ తడుతున్నా వెంబడి ముందుగా పుట్టెనుగా వెంబడి ముందుగా పుట్టెనుగా వెంబడి ముందుగా పుట్టెనుగా ధరణి కల్ప గురి నాముడైన శ్రీహరి పాదములు నమ్మితి తెలియ కరణి కల్పముడి రాముడైన శ్రీ హరిపాదం తమ్మిది తెలియ ధరణి కల్ప గురి నాముడైన శ్రీహరి పాదములు నమ్మితి తెలియ కరణి కల్పముడి రాముడైన శ్రీ హరిపాదం తమ్మిది తెలియ హరిపాదములు నమ్మితి తెలియ హరిపాదం తమ్మిది తెలియ పూర్వములంకల జన్మించిన నా నామము సీతాయందురుగా పూర్వములంకల జన్మించిన నా నామము సీతాయందురుగా నామము సీతాయందురుగా నామము సీతాయందురుగా శ్రీ అమ్మా మీకు ఇదే 10,000 వందనం. చల్లగా వరదిల్లు మీ యొక్క నామం మీ యొక్క పూర్తి మాకు తెలియండి కదా. నా యొక్క నామమైన సీతాదేవి అందరూ అవును మా యొక్క తండ్రి గారైన జనక మహారాజు అవును నేను పూర్వము లంకలో జన్మించిన దానను అవును అప్పుడు ఆ యొక్క రావణుడు నన్ను వలదని ఆ యొక్క గంగా నదిలో కనకంపేట సావించి ఆ యొక్క గంగా నదిలో విడిచాను. అవును అప్పుడు నేను ఆ యొక్క జనక పుత్రికనై దొరికింది. అవును నేను పుట్టగా ఆ యొక్క శోధనసు కూడా పుట్టాను. నేను పెరిగిన కొలది అది కూడా పెరిగాను. నాకు ఇప్పుడు యుక్త వయస్సు వచ్చింది కాన నా యొక్క తండ్రి గారైన జనక మహారాజు ఆ శోధనస్సు ఎత్తి విడిచిన వారికి నన్ను పెళ్లి గావిస్తానని శపథం చేశాను. అవును నేను ఇప్పుడు స్వయంవరం వేడి చూసింది. అక్కడికి వెళ్ళాడు. బాగా మంది వస్తారు మొగోళ్ళు. అట్లా నేను గతిపతుడను శ్రీపతి పతిభక్తుడ భూపతి అని పిలుగు మిథిలాపురి గతిపతుడను శ్రీపతి
చితికిందేలడు గణపతి నా పరిస్థితికి వేలడు గణపతి నా పరిస్థితికి నేలడు బంధువులు హరిదాసులు సకల బంధువుని నడి అందరు ప్రజలు బంధువులు హరిదాసులు ఎను సకల బంధువులేనని అందరు ప్రజలు బంధువుని నడి అందరు ప్రజలు బంధువులేనని అందరు ప్రజలు తడు తిరుతడు గర్భగోరి అద్భుతుడే మాతాదారమురా చిత్తడు జనకుడు శ్రీవల్లాభుడి అచ్యుతుడే మాతారారమురా అద్భుతుడే మాతాదారమురా అచ్యుతుడే మాతారారమురా మిథిలాపురి గజపతుడను శ్రీపతి భక్తుడవు పతి అని పిలుతురునను ఇదులా పోయి అతి మనుగలు శ్రీపతి పరముర భూపతి అని పిలుతురు భక్తుడవు పతి అని పిలుతురునను భూపతి అని పిలుతురు ఒరే సేవక మహారాజా మీకు ఇదే 10,000 వందనం. చల్లగా వర్ధిల్లుము మీ యొక్క నామము మీ యొక్క పురుషుడు మాకు తెలియండి కదా. నా యొక్క నామమైన మిథిలాపురి పట్టణమందురు అవును. నా యొక్క పేరైన జనక చక్రవర్తి అందరు మహారాజా మీ యొక్క పురుషుడికి ఏమైనా తెలియజేస్తారా? అవును కదా నేను గంగా నదిలో స్నానం చేయగా బంగారు పెట్ట దొరికినది అవును. ఆమె కాలు మోపిన పుణ్యంలా నాకు 3 కుమార్తెలు కలిగి ఉన్నారు అవును. వారి నామము మాలవి ఉర్మిళ కృతకీర్తి అవును. ఇప్పుడు సీతాదేవికి విద్యా వయసు వచ్చింది కదా అవును. ఇప్పుడు శుభపత్రికలు రాయము కదా అవును. పెళ్లి పత్రికలు రాద్దామా? అవును కదా మీకు ఈయన ముద్దాయన ఇస్తాం అమరి రాస్తారా? ఇద్దరు మహారాజులు వస్తున్నారు. లోడికి తీసుకురాము పో మహారాజా మీకు ఇదే 10,000 వందనం. చల్లగా వర్ధిల్లుము సేవక. మా మహారాజు మేము తోడుకున్నాం కదా. సరే అట్లనే వెళ్దాం పదండి. ఇదే వందనములు ఏ దేశమో వీరిని ఎరగింపు నాతోని ఏ దేశమో వీరిని ఎరగింపు నాతోని ఈ దేశమచ్చుతాయితులేని పనిగలిగే ఈ దేశమచ్చుతాయితులేని పనిగలిగే ఈ బాలకులు ఏ దేశంలో తెలుగు కదా తల్లిదండ్రులెవరయ్యా తప్పకారులు పుట్టి తల్లిదండ్రులెవరయ్యా తప్పకారులు భూమి తల్లిదండ్రులెవరయ్యా తప్పకారులు భూమి తల్లిదండ్రులెవరయ్యా తప్పకారులు భూమి తప్పకారులు భూమి తప్పకారులు భూమి నా మేరిక భూమి పుడరు జంతుడ ఏమి ఇలలో నా ఇలలో నా మీరి జగదుని పుడరు జంతుడ ఏమి ఇలలో నా మీరి జగదుని పుడరు జంతుడ ఏమి తల్లిదండ్రులెవరయ్యా పంపాకాదలు భూమి తల్లిదండ్రులెవరయ్యా పంపాకాదలు భూమి బాలకులారా మీరు ఏ
గారి నామేమో నాకు వినవించుగాక. మహాస్వామి కౌసల్యా తల్లియు కైకాసు మిత్రాలు కౌసల్యా తల్లియు కైకాసు మిత్రాలు కౌసల్యా తల్లియు కైకాసు మిత్రాలు కౌసల్యా తల్లియు కైకాసు మిత్రాలు ఇలలో నా దశరథ రాజు మా తండ్రియు ఇలలో నా దశరథ రాజు మా తండ్రియు రాజు మా తండ్రియు రాజు మా తండ్రియు కౌసల్యా తల్లియు కైకాసు మిత్రాలు కౌసల్యా తల్లియు కైకాసు మిత్రాలు మహారాజు గారు బాలకులారా, మా యొక్క నాయన గారైన అయోధ్యపురము ఏలటి దశరథ మహారాజు మా నాయన గారు మా తల్లి అయిన కౌసల్యాదేవి కైకా సుమిత్రులైన మా యొక్క పిన్న తల్లుడు నా పేరు శ్రీరామచంద్రుడను మా సోదరుడైన లక్ష్మణుడు అందరు కదా జన్మ జన్మంబుల చేసిన పాపంబు జన్మ జన్మంబుల చేసిన పాపంబు జన్మ జన్మంబుల చేసిన పాపంబు జన్మ జన్మంబుల చేసిన పాపంబు నయముగా వదిలేను ఆనందారు కూడా నయముగా వదిలేను ఆనందాలు కూడా నయముతో వదిలేను ఆనందారు కూడా నయముగా వదిలేను ఆనందాలు కూడా ఆనందారు కూడా ఆనందాలు కూడా జన్మ జన్మంబుల చేసిన పాపంబు జన్మ జన్మంబుల చేసిన పాపంబు గురువార్యా బాలకులారా, మీరు జన్మ జన్మంలో చేసిన పాపంబు వదిలి ధన్యుడే అవుతుంది కదా. మహాస్వామి ఈ పీఠముల పైన కూర్చోండి. సరే అటులోనే కూర్చుండదాము స్వామి. ధరణి శ్రీకల్పగురి పురమందు వెలసిన ధరణి శ్రీకల్పగురి పురమందు వెలసిన ధరణి శ్రీకల్పగురి పురమందు వెలసిన ధరణి శ్రీకల్పగురి పురమందు వెలసిన హరిభక్త కృష్ణ చుర్యానందముతో బ్రోతు హరిభక్త కృష్ణ చుర్యానందముతో ఆనందముతో బ్రోతు ధరణి శ్రీకల్పగురి పురమందు వెలసిన ధరణి శ్రీకల్పగురి పురమందు వెలసిన స్వామి మీరు అడుగుదాముగానే ఇక్కడ కూర్చుంటుంది కదా. బాలకులారా కూర్చోండి. ఏ సభాసులారా, ఈ యొక్క శివధనుసును ఎక్కి పెట్టిన వారికి నా యొక్క కూతురైన సీతాదేవిని ఇచ్చి వివాహం కావిస్తాను కదా. ఈ సభా విషయాలు ఎవరైనా కానీ చిన్న పెద్ద అనకుండా ఈ యొక్క శివధనుసును ఎక్కి పెట్టిన వారికి నా యొక్క కూతురు అయిన సీతాదేవిని ఇచ్చి వివాహం కావించదాను కదా. హలో హలో ఇన్నోళ్ళు ఎవరో పన్నోళ్ళు ఎవరో మొగోళ్ళు రేపు స్వయంవరం ఉన్నదట. ఎవరైతే శివదర్శనం ఇస్తారో వాళ్ళకు సీతాదేవుని ఇచ్చి పెళ్లి చేస్తాడ. సో అందరు రావాలి. ఇన్నోళ్ళు ఎవరో పన్నోళ్ళు ఎవరో మా దోస్తులు అందరికి వాట్సాప్ లో స్టేటస్ పెడుతున్నారు. మా బాగుంటుంది ఈ యొక్క సభ లోపల ఎవరు కూడా ఆ యొక్క శివధనసు
ఎత్తజాలరు కదా. ఎప్పుడు ఎత్తలేరు మహారాజా. ఇది లంకాపురి పట్టణం ముయ్యాలి రావణ బ్రహ్మను ఓ యొక్క శివదాసు ఎక్కువ పెట్టదు చూడు చూడు. బోలో శంకర్ మహారాజ్కి ఎంతెంత ఇది నాకును ఈ శివధనసు 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 ఎత్తలనక క్షణమందున ఈ శివధనసు ఎత్తలనక క్షణమందున ఈ శివధనసు ఎత్తలనక క్షణమందున ఈ శివధనసు కేతిగ కైలాసగిరిని ఎంచిన కడుపలు వస్తురా కేతిగ కైలాసగిరిని ఎంచిన కడుపలు వస్తురా ఎత్తి తీసలోగలేదే ఎంత ఇది తుడమాయం ఎంతెంత ఇది నాకును ఎంతెంత ఇది నాకును ఈ శివధనసు ఎంతెంత ఇది నాకును ఈ శివధనసు వలుండ బొమ్మలుండను రాక్షస నాథుడా వలుండ బొమ్మలుండను వలుండ బొమ్మలుండను రాక్షస నాథుడా వలుండ బొమ్మలుండను రణజేయుల దశకంఠుడను 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 దేవేంద్రులారెత్తి దేవతలంచరమైతి దేవతలను చెరపట్టి సూర్యచంద్రుల వంటి లంకల బండించినాడ ఎంతెంత ఇది నాకును ఈ శివధనసు నవమి ఓం నమో శివాయ కైలాసమాత స్వామి ఓం నమః శివాయ నవమి ఓం నమో శివాయ కైలాసమాత స్వామి ఓం నమః శివాయ కైలాసవాస సరోజ వందనమయ్యా కైలాసమాత సనరాజ వందనమయ్యా కైలాసవాస ఏ మారక భక్తు చుట్టి వెంకట భక్తుల పోవరా మార్గ మొక్కుతుంది వెంకట భక్తుల పోవా. అమరేశ్వర పరిపూర్ణ ప్రకాశవంతరములో ఎంతెంత ఇది నాకును ఈ శివధనసు భక్తర పుట్టయ్య పల్లెలో ఏ మారకలు జయ పల్లెలో వెలిసినట్టి శివశంకర ఏ మారకలు వెలిసినట్టి శివశంకర ఏ మారకను వెలిసినట్టి శివశంకర ఏ మారకలు వెలిసినట్టి శివశంకర ఏ మారకను ఓ కార్తీయ కైలాసగిరిన ఎత్తిన కరుమలు వంతుడా కైలాసగిరి ఎత్తిన కరుబలమా. సత్తయ్య దాసు నందు కరముగా ఏలినావు ఎంతెంత ఇది నాకును ఈ శివధనసు ఎత్తలనక క్షణమందును ఈ శివధనసు ఎత్తిన కరచిన మందులో ఈ శివధనసు బోలో శంకర్ మహారాజ్ కి బోలో సేవక మహారాజా ఈ యొక్క శివధనసు నాకే లేవలేదంటే ఈ సభలోని వారొక్కరు ఈ యొక్క శివధనసు వర్తన్నారు కదా లే జనక మహారాజా మహారాజా ఇది ఎప్పుడు ఎంతసేపు వాకింగ్ చేయాలి వాకింగ్ మహారాజా జనక మహారాజా ఈ యొక్క శివధనసు ఈ యొక్క లంకాపురి పట్టణం ఏలే రావణ బ్రహ్మ ఎత్తలేదంటే ఈ శివధనసు ఎవరు వంచజాలరు ఇదే నేను సూచనలు కాక మహారాజు నాతోనే కదా మీతోనే అవుతుంది ఇట్లా తీసుకోవాలని ఆయన రా, మీ యొక్క యాజ్ఞానుసారము ఎత్తదని గాని అన్న బాణం తిప్పు. గురు బ్రహ్మం గురు విష్ణు గురుదేవో మహేశ్వరం గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః
యతీశ్వర, ఈ యొక్క యాజ్ఞానుసారముగా ఈ యొక్క విల్లును రెండుగా చేసేదాన్ని. మూడబొంతరాల ముళ్ళు బొబ్బ పెట్టుచుండగా, మూడబొంతరాల ముళ్ళు బొబ్బ పెట్టుచుండగా, తానవారలెల్ల చూసి సత్తరెల్లి పారగా, తానవారలెల్ల చూసి సత్తరెల్లి పారగా, వీతకెత్తనారి విల్లు మేటి చూరుడెల్లరన్, వీతకెత్తనారి విల్లు మేటి చూరుడెల్లరన్, గానగానులేవ చేసి కంఠంబు చేసెదన్, గానగానులేవ చేసి కంఠంబు చేసెదన్, యతీశ్వర, ఈ యొక్క యాజ్ఞ ప్రకారముగా ఈ విల్లును రెండుగా చేసేదాను. ఈ విల్లును రెండుగా చేసేదని ఇప్పుడే, ఈ విల్లును రెండుగా చేసేదని ఇప్పుడే, నీ కనబడియదని ఇప్పుడు నేను, నీ కనబడియదని ఇప్పుడు నేను, ప్రాణనాథుడి కడవరుడు నాకును జోడు ఇరవొంద మాల ఇంపు దోడా, ఇరవొంద మా ఇద్దరికి బ్రహ్మ వరుసతో రాలును ఏనాడ రాసెను, ఇరవొంద మాల ఇంపు దోడా సరగునా వేసెదా బ్రహ్మదముగను, వేసెదమాల ఖ్యాతిగ నిపుడు, వేసెదమాల ఖ్యాతిగ నిపుడు, వేసెదమాల ఖ్యాతిగ నిపుడు, వేసెదమాల ఖ్యాతిగ నిపుడు, నీతి తోడపు సురవరులకును, నీతి తోడపు సురవరులకును, నీతి తోడపు సురవరులకును, నీతి తోడపు సురవరులకును, నాదుడి జగన ప్రాణవల్లభుడు, నాదుడి జగన ప్రాణవల్లభుడు, తప్పని కొట్టాలి.